పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారతదేశంలో 2024 సంవత్సరానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొత్తం 7 దఫాలుగా అయితే ప్రక్రియ సాగుతుంది. సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఇక్కడ ఓటర్ పల్స్ ఎలా ఉంది అనేది కనుక్కోవడానికి మనం ఇవాళ అయితే కనుక జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే కనుక ఉన్నాం. జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు, ఇక్కడ నుంచి ఎవరు ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళతారు అనే విషయాన్ని అయితే కనుక మనం ఇవాళ ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంటు ఓటర్ని అయితే ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ నుంచి అయితే మేము కిషన్ రెడ్డి ఉన్నది బీజేపీయే కావాలి మాకన్నా. దేశంలో మరి ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే మరి భారతదేశంలో అభివృద్ధి బాగుపడుతుంది? నరేంద్ర మోడీ అన్న, వేరే మాట ఏం లేదు. భారతదేశంలో జరుగుతున్న ఈ ఎన్నికలు దేశ ప్రజల భవిష్యత్తుకు సంబంధించినవి. భక్తితో ప్రజల్ని గెలిపించుకోవాలనుకోవడం మంచిదే, కానీ ప్రజల యొక్క అవసరాలు, సంక్షేమానికి సంబంధించిన విషయాల పట్ల శ్రద్ధ ఉన్న గవర్నమెంట్ రావాలి. అటువంటి గవర్నమెంట్ను మనం ఎంచుకోవాలి. ప్రజల సంక్షేమం అంటే ప్రజలకు విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, తర్వాత దాంతోపాటు పూర్తి ప్రజలకు రక్షణ ఉన్నటువంటి ప్రభుత్వం కావాలి. అంటే ఇప్పుడు బీజేపీకి అయితే మొగ్గు బాగుంది. ఇక్కడ బీజేపీ ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ కూడా నమ్మలేము ఇప్పుడు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసినారు, మరి ఏం చేయలే, అంతా వాళ్ళు సంపాదించుకున్నారు, అంతే వాళ్ళ అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళ వాళ్ళే, కానీ మనకేం జరగలేదు, అదేం కాలేదు. ఎందుకంటే మోదీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నందుకు మంచిగా అభివృద్ధి నడుస్తుంది. రాబోయే కూడా అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాము. కంపల్సరీ బీజేపీకి మాత్రం ఓటేస్తాం. అంటే మేము అనుకుంటున్నాం మోడే రావాలనుకుంటున్నాం. మళ్ళీ ఈయన ఏం చేయడు, వేస్ట్. మొన్న అన్నీ అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి లేడీస్కి ఎందుకు లాభమే ఎందుకు, అది ఫ్రీ బస్ అని కొట్టుకొని చచ్చిపోతున్నారు వేస్ట్గా. అది ఇచ్చే బదులు ఎవరికైనా గరీబోళ్ళకి చేసినా అయిపోతుండే మంచిగా. కాలేజ్ పిల్లలకు గరీబోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, పైకి తీసుకురావాల్సింది. వాళ్ళకన్నా కొంచెం పైకి తీసుకొచ్చి మంచి చదివిపించి ఆ ఫీజులు కట్టి అవి కడుతున్నా బాగుండేది. ఆ ఫ్రీ బస్సులను పెట్టిండు. మళ్ళా గరీబోళ్ళకు తెల్ల రేషన్ కార్డు అని చెప్పేసి 2500 ఇస్తున్నాడు, అది ఇవ్వలేడు. ఇక చాలా చెప్పుకుంటా పోతే ఆయన ఏం చేసిండు అసలు వేస్ట్. ఆయన రావడమే వేస్ట్ నాకు తెలిసి. అయితే పిచ్చోళ్ళు, పబ్లిక్ పిచ్చోళ్ళు కాబట్టి గెలిపించారు. ఇప్పుడు అందరికీ బుద్ధి వచ్చింది, ఆయన గురించి తెలిసిపోయింది. ఈసారి అయితే రాడు ఆయన, నాకు తెలిసి అయితే మోడీ వస్తాడు. మన కిషన్ రెడ్డి ఆయన ఓకే, పర్వాలేదు అంటున్నా. ఎందుకని కిషన్ రెడ్డి అని చేస్తుంటాడు కొద్దిగా సేవ, కానీ మనం చెడ్డ మంచి అరుచుకుంటారు కదా, అట్లా అని. ఎవరు వచ్చినా అంతే కదా సార్, ఇక జనరల్గా అయితే. మరి దేశంలో అయితే ఏ పార్టీ వస్తే మంచిదని అయితే మీరు భావిస్తున్నారన్నా? మరి బీజేపీ రావాలి, నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలి కంపల్సరీ. बीजेपी निकलेगा सर, मैं बोल रहा हूँ बीजेपी आगे है, बीजेपी भी निकलेगा. मेरे को पूरा विश्वास है बीजेपी निकलेगा. ప్రధానమంత్రి అయితే మరి 2 సార్లు అయితే మోదీ అయ్యారు, మరి 3rd టైం మళ్ళీ అవుతారా? मोदी निकलेगा सर, पक्का निकलेगा मोदी, पक्का निकलेगा, वही निकलेगा मोदी प्रधान. మేమైతే కాంగ్రెస్కి పంపిస్తాం. ఎందుకని కాంగ్రెస్ పంపించాలనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ మంచి చేస్తుంది, కారోబారం దందాలు అన్నీ మన నడుస్తుంది. అందరు మంచి భక్తారు కాంగ్రెస్ ఉంటే, గరీబులన్నీ మంచి భక్తారు. మరి దేశంలో అయితే ఇప్పటికి 2 సార్లు నరేంద్ర మోదీ అయితే ప్రధానమంత్రిగా అయ్యాడు. మరి ఇప్పుడు 3వసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతాడా, మరి లేకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ రావాలి. బీజేపీ క్యాండిడేటేనండి ఆబ్వియస్లీ. బికాజ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన మోడీ గారు ఎలా అయితే మనకి చాలా అంటే దేశానికి ఎలా చేస్తున్నారో, ఇన్ కేస్ ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ వాళ్ళు వస్తే మనకి కూడా కొంచెం బాగుంటుంది. సో ఐ ఓట్ ఫర్ హిమ్. సో అగ్లీ బార్ 400 బార్ అని చెప్పేసి నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. మరి లేదు మేము గెలుస్తాము, దేశాన్ని మేమే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఈ 2 పార్టీల్లో దేశంలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చి మరి అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా సెంట్రల్లో మనకి పొటెన్షియల్ క్యాండిడేట్ అనే వాళ్ళు లేరనమాట. సో అందుకే మనకి ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి మోడీ గారు కాబట్టి, సో మోడీని చూసి ఓటేయడం అంతే, అంతమించి ఎందుకు. నరేంద్ర మోదీ ఇప్పటికి 2 సార్లు అయితే గెలిచి పీఎం అయ్యారు. మరి ఆయన మళ్ళీ హ్యాట్రిక్ కొడతారా, లేకపోతే నేను బోని కొడతాను అంటున్నారు. మరి రాహుల్ గాంధీ ఆయన అవుతారా ప్రధానమంత్రి? ఛాన్సెస్ తక్కువ అండి. మోస్ట్లీ మోడీ గారే మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. దాన్ని బట్టి మేమైతే సెంట్రల్లో అయితే బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది.
అని నా ఉద్దేశం. మరి మోదీ 2 సార్లు పీఎం అయ్యారు కదా, మరి మూడోసారి మోదీ పీఎం అవుతారా, లేకపోతే రాహుల్ గాంధీ మరి ప్రధానమంత్రి అవుతారా? మోడీ గారే కావాలి, మోడీ గారే అవుతారు, అది 100% గ్యారంటీ. నమస్తేనా. నమస్తే అన్న. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అయితే మరి ఎవరైతే గెలుస్తారు ఇక్కడ నుంచి ఎంపీగా? సికింద్రాబాద్లో అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నారన్న. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆయన కూడా గట్టిగా ట్రై చేస్తుండు గెలవాలని. కానీ పని మంచిగా చేస్తే జనాలు ఓట్లు వేస్తారన్న. మంచిగా పనులు మంచిగా చేస్తలేరు వీళ్ళు. ఇక ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల మనోగతం. కెమెరా పర్సన్ సత్యరెడ్డితో ఆదిత్య, పూరా లోకల్, హైదరాబాద్.